నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కొత్త జీఎస్టీ అమలు వచ్చినట్లయితే కేవలం 2 స్లాబ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాటిలో 5%, 18% మాత్రమే కావడం విశేషం. ఈ నేపథ్యంలో వివిధ స్లాబ్లో ఉన్న వస్తువులను సర్దుబాటు చేయడం జరిగింది. దీంతో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గిపోయాయి. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిత్యావసర వస్తువులు, అది షాంపూ, టూత్పేస్ట్, సబ్బులు, షేవింగ్ క్రీమ్స్ అయితే 18% నుంచి 5%కు తగ్గింపు వచ్చిందనమాట. ఇక వెన్న, నెయ్యి, జున్ను, పాల ఉత్పత్తులు అయితే 12% నుంచి 5%కు తగ్గింపు. ఇక ప్యాక్ చేసిన నమ్కీన్, భుజియా, మిక్చర్ 12% నుంచి 5%కు తగ్గింపు. ఇక వంట పాత్రలు 12 నుంచి 5% తగ్గింపు. పిల్లల ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్ అయితే 12% నుంచి 5%కు తగ్గింపు. ఇక కుట్టు యంత్రాలు, వాటి భాగాలు 12% నుంచి 5%కు తగ్గింపు. ఇక రైతులు, వ్యవసాయం, అదే ట్రాక్టర్ టైర్లు, వాటి భాగాలు అయితే 18 నుంచి 5%కి తగ్గించారు. ఇక ట్రాక్టర్లు అయితే 12 నుంచి 5%కి తగ్గించారు. పురుగుల మందులు, కలుపు నాశకాలు అయితే 12% నుంచి 5%కి తగ్గించారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ స్ప్రింక్లర్లు అయితే 12% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. ఇక వ్యవసాయ, ఉద్యానవన, అటవీ, మట్టి తయారీక, ఇవన్నీ కూడా యంత్రాలు, ఇవన్నీ అయితే 12% నుంచి 5%కి తగ్గించారు. ఇక కలప, ఫర్నిచర్ మెరుగుపరిచే వస్తువులు 12% నుంచి 5% వరకు తగ్గించడం జరిగింది. ఇక హెల్త్ సెక్టార్ విషయానికి వస్తే వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా నిల్. థర్మామీటర్ అయితే 18% నుంచి 5%కు తగ్గింపు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ 12% నుంచి 5%కి తగ్గింపు. అన్ని రకాల డయాగ్నోస్టిక్ కిట్లు, రీఏజెంట్లు 12% నుంచి 5%కి తగ్గింపు. గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్ అయితే 12% నుంచి 5%కి తగ్గింపు. లెన్సులు 12% నుంచి 5%కి తగ్గింపు. ఇక విద్యారంగం విషయానికి వస్తే మ్యాపులు, చార్టులు, గ్లోబులు 12% నుంచి నిల్కు పడిపోయింది. ఇక పెన్సిళ్ళు, షార్ప్నర్లు, క్రేయాన్స్, ఇక పేస్టల్స్, ఇవన్నీ కూడా 12% నుంచి నిల్కి పడిపోయింది. ఇక ఎక్సర్సైజ్ పుస్తకాలు, నోబెల్ బుక్స్ అయితే 5% నుంచి నిల్కి పడిపోయింది. రబ్బర్లు కూడా 5% నుంచి నిల్కి పడిపోవడం జరిగింది. ఇక ఆటోమొబైల్స్లో మార్పులు, పెట్రోల్, డీజిల్ హైబ్రిడ్ కార్లు ఇంకా 28% నుంచి 18%కి తగ్గించడం జరిగింది. ఇక డీజిల్ హైబ్రిడ్ కార్లు అయితే 28% నుంచి 18%కి తగ్గించారు. 3 చక్రాల వాహనాలు 28% నుంచి 18%కి తగ్గించారు. మోటార్ సైకిళ్ళు, ఇవి కూడా అంటే 28% నుంచి 18%కి తగ్గించారు. ఇక సరుకు రవాణా వాహనాల విషయానికి వస్తే 28% నుంచి 18%కి తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులపై తగ్గింపులు. ఎయిర్ కండిషనర్లు అయితే 28% నుంచి 18%కి తగ్గించారు. టెలివిజన్లు కూడా 28% నుంచి 18%కి తగ్గించారు. మానిటర్లు, ప్రొజెక్టర్లు కూడా 28% నుంచి 18%కి తగ్గించారు. డిష్ వాషింగ్ యంత్రాలు 28% నుంచి 18%కి తగ్గించడం జరిగింది. సో ఇలా అన్నదానంలో కూడా జీఎస్టీని తగ్గించడం, కొన్నిటిని నిలిచేయడం కూడా జరిగిందనమాట. సో ఇవాళ ఇలా జీఎస్టీని తగ్గించడం వల్ల ఏంటంటే వాటి ధరలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.